హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు బాగుండరా? ఈరోజు మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మనము క్యాబేజ్ రైస్ చేద్దాం అనుకున్నాము. పిల్లలకు క్యాబేజ్ రైస్ చేద్దాము. దాంట్లోకి వేసేటి క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చేసే విధానం చూపిస్తాం. ఇప్పుడు గోళం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాం. గోళం కాగింది, ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీంట్లోకి చిన్నగా కాలం వేసుకున్నాం. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. దీంట్లోకి ఉల్లిగడ్డ వేసుకునే అవసరం లేదు. చూడండి, బాగా క్యాబేజ్ దీంట్లో మగ్గించుకోవాలి. బాగా కొద్దిగా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. క్యాబేజ్ బాగా నూనెలో కొంచెం బాగా మగ్గించిన తర్వాత కరివేపాకు వేద్దాము. అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసేద్దాము. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం దీంట్లోకి. ఇవన్నీ క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఆయిల్లో మగ్గించుకుందాం. బాగా తొందరగా అవుతుంది అనమాట. ఇంట్లో ఏది ఉంటే ఏది పిల్లలకి క్యారియర్లకైనా బాగుంటుంది. స్కూల్ పిల్లలకి క్యాబేజ్ మామూలుగా చేస్తే తినరు కదా. ఇట్లా క్యాబేజ్ రైస్ ఇది చేసినా మసంగా తినేస్తారు పిల్లలు. కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుందాం, బాగుంటుంది దాంట్లోకి. కారం వేసుకున్నాం, తగినంత వేసుకున్నాం. దీంట్లోకి ఒక 2 చెంచాలు అట్లా వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసేసుకున్నాం. అన్నంలోకి తగినంత ఉప్పు. తగినంత మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లో కూడా జీలకర్ర పొడి వేసుకోవాలి. దీంట్లోకి తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లోకి క్యాబేజ్ రైస్. ఇప్పుడు అన్నం మనం దీంట్లో తెచ్చి కలిపేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా మగ్గింది కదా, అన్నం వేసేసుకుందాం. పొడి పొడిగా ఉండాలి చూడండి ఇట్లా క్యాబేజ్ రైస్కి. అన్నం ఇట్లా వేసినాక కలిపేసుకోవాలి మనము. పిల్లలకి ఇది ఒకటి వెరైటీగా అన్నం ఉంటుంది. రోజు పప్పు అన్నము, చారు అన్నం తినుకోకుండా ఇట్లా వెరైటీ అన్నం చేసినామనుకో పిల్లలు 2 ముద్దలు ఎక్కువ తినేస్తారనమాట. క్యారియర్లు కూడా బాగుంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి. ఛానల్ ఫాలో కాండి అబ్బా. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకుందాం మనం దీంట్లోకి. వేడి వేడిగా క్యాబేజ్ రైస్ రెడీ. చూడండి, ట్రై చేయండి అబ్బా మీరు కూడా. క్యాబేజ్ రైస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అబ్బా. క్యాబేజ్ రైస్ వేడి వేడి అన్నం కానీ చద్దన్నంకైనా కూడా పనికొస్తుంది. క్యాబేజ్ క్యారెట్ ఇంట్లో ఉందనుకో చక్కమని అయిపోతుంది అనమాట క్యారెట్ పిల్లలకి. ఉంటాం ఫ్రెండ్స్.